తాజాంశం చూస్తున్నాం. ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం ఐడిఎస్ కింద ముంబైకి చెందిన ఓ కుటుంబం ప్రకటించిన 2 లక్షల కోట్ల రూపాయలను ఆదాయ పన్ను శాఖ తిరస్కరించింది. 4 సభ్యులు గల ఈ కుటుంబం 2 లక్షల కోట్ల రూపాయల నల్లధనం తమ వద్ద ఉన్నట్లు వెల్లడించగా దీనిపై ఆదాయ పన్ను శాఖ సమగ్ర దర్యాప్తు జరిపింది. సమగ్ర విచారణ తర్వాత ఆయా వ్యక్తులు అనుమానాస్పద స్వభావం కలిగి ఉన్నవారిగా నిర్ధారించిన ఐటీ శాఖ వారి ఆదాయం చాలా తక్కువ అని తేల్చింది. ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని వారు దుర్వినియోగం చేశారని ఐటీ శాఖ వెల్లడించింది. ఆస్తుల ప్రకటనపై తప్పుదోవ పట్టించినట్లు తెలిపింది. తాజాంశం చూస్తున్నాం. ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకం ఐడిఎస్ కింద ముంబైకి చెందిన ఒక కుటుంబం ప్రకటించిన 2 లక్షల కోట్ల రూపాయలను ఆదాయ పన్ను శాఖ తిరస్కరించింది. 4 సభ్యులు గల ఈ కుటుంబం 2 లక్షల కోట్ల రూపాయల నల్లధనం తమ వద్ద ఉన్నట్లు వెల్లడించగా దీనిపై ఆదాయ పన్ను శాఖ దర్యాప్తు జరిపింది. సమగ్ర విచారణ తర్వాత ఆయా వ్యక్తులు అనుమానాస్పద స్వభావం కలిగి ఉన్నవారిగా నిర్ధారించిన ఐటీ శాఖ వారి ఆదాయం చాలా తక్కువ అని తేల్చింది. ఆదాయ స్వచ్ఛంద వెల్లడి పథకాన్ని వారు దుర్వినియోగం చేశారని ఐటీ శాఖ వెల్లడించింది. ఆస్తుల ప్రకటనపై తప్పుదోవ పట్టించినట్లు తెలిపింది.